నమస్తే. మనం మల్కాజ్గిరిలో ఉన్నాం. మనతో మాట్లాడడానికి రాధాకృష్ణ యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. అవసరం. అసలు మేము సోషల్ మీడియాలో ఫస్ట్ చూడంగానే షాక్ అయినాం. అసలు మైనంపల్లికి వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని తెలుసుకునే అందరు సోషల్ మీడియాలో కూడా అదే చర్చ జరుగుతా ఉంది. సడన్ గా వచ్చి అంత డేర్గా ఇవ్వడానికి కారణం ఏంటంటారు? మొన్న బోనాల సందర్భంగా చెక్కులు ప్రభుత్వం పంచుతుంది. ప్రతి గుడికి ఏదో రూపంగా 10,000, 20,000, 50,000, లక్ష, 1,50,000, 2,00,000, 2,50,000 దాకా చెక్కులు ఇస్తారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. ఆ చెక్కుల పంపిణీకి ఇంతకుముందు సంవత్సరం మల్కాజ్గిరిలో ఇచ్చారు గణేష్ టెంపుల్లో. ఈ సంవత్సరం అల్వాల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెట్టారు. ఓకే, అంటే టెంపుల్లో పెట్టారంటేనే వీళ్ళకి అందరికీ అర్థం కావాలి బీఆర్ఎస్ నాయకులకు. ఓకే, వీళ్ళు ప్లాన్తో చేసుకుంటారు అని. ఈ హనుమంతరావు అంటే ఏంటంటే ఎవరైనా కొట్టాలంటే ఒక టార్గెట్ చేస్తుంది. ఓకే, టార్గెట్ చేసి ప్లాన్ చేసుకోడు. ఆ కార్యకర్తలకు చెప్పి ఆయన ఉండడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఉండడు. ఉంటే నేను బ్లేమ్ అవుతానే ఉండడు. ఆ కార్యకర్తలు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య అక్కడ వచ్చాడు. ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అక్కడికి వచ్చాడు. ఓకే, కార్పొరేటర్స్ ఉంటారు, వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి సీటీ కార్యకర్త అయినా కాంగ్రెస్ కార్యకర్త ఆయన లేవమంటే లేవు. ఓకే, అక్కడ మొదలై అయింది. అక్కడ మనం లేము, చెప్పింది మనం చెప్తున్నాం. అక్కడ అయినప్పుడు జరిగిన సంఘటన ఏంది? చెక్కులు పంపిణీ పిలిచారు. గొడవ ఎందుకు అవుతుంది? గొడవ కాకూడదు. నువ్వు ఒక మంచి లీడర్ అయితే గొడవ అనే సమస్య లేదు. ఇది అమ్మవారి జాతర. ఆ జాతర తగ్గట్టు నువ్వు పనిచేయాలి. నువ్వు గుర్తింపు పెట్టుకోవాలి అందరితో, ప్రజలతో మమేకమై ఈ గుర్తింపు రావాలి నాకు మల్కాజ్గిరి ప్రజల దగ్గర అని గుర్తింపు చేసుకోవాలి. ఈ గొడవతో నీ గుర్తింపు మొత్తానికి స్మాష్ అయిపోయింది. ఎక్కడ నీకు గుర్తింపు లేదు ఇక్కడ మల్కాజ్గిరిలో ఈరోజు. ఆ చెక్కులు ఏంటి? బోనాల జాతరకు అమ్మవారి గుడికి ఇస్తారు, కమిటీకి ప్రభుత్వం నుంచి కమిటీకి ఇస్తారు. ఏ గుడి అయినా సరే, మాంకాలమ్మ కానీ, కట్టమైసమ్మ కానీ, ముత్యాలమ్మ తల్లి కానీ, ప్రతి గుడికి చిన్న గుడి నుంచి పెద్ద గుడి స్థాయి వరకు ఇస్తారు చెక్స్. ఎవరి ఇయర్ ఇస్తారు. అదేవిధంగా ఇవి ఇయర్ ఇచ్చి ఇద్దరు, ప్రెసిడెంట్ కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్, వీళ్ళిద్దరు కూడా ఆయన మనుషులే. ఓకే, ఫస్ట్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, మైనంపల్లి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన మనుషులే. ఆయన కాంగ్రెస్లో షిఫ్ట్ అయినప్పుడు వీళ్ళకి నాతో పాటు రాలేదు. వీళ్ళు నా మనుషులు నాతో పాటు రావాలని రాలేనందుకు ఆయన టార్గెట్ చేసి కక్ష పెట్టుకుని నిన్న కొట్టించాడు. కొట్టియడం తప్పు కదా. నువ్వు ఏదైనా మాట్లాడాలి, సవాల్కు సవాల్ ఇచ్చుకో, నిర్ణయించుకోవచ్చు. కానీ మాట్లాడే పద్ధతులు వేసుకొని చేతులు లేపి కొట్టడం వాడు వస్తే ఆయన ఫ్యామిలీ స్వీట్ చూస్తాడు. ఎవరు వస్తారు? హనుమంతరావు చూడరు. వన్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. నేను చేసినా అంటే ఎవరు గతంలో ఆయన మనిషి అయినప్పుడు నువ్వు కొట్టకూడదు కదా. దీనికి కాదని పోయి అదే పార్టీలో ఉన్నాడు. నువ్వు చేంజ్ అయిన పార్టీ, ఆయన చేంజ్ కాలే. మరి మీరెందుకు ఇన్వాల్వ్ కావాల్సింది మరి ఈ ఇష్యూలో ఏమైంది? లాస్ట్ వాళ్ళు కొట్లాడుకోరు చేసుకోరు అంత అయిపోయిందమ్మా. అయిపోయినాక నేను చిన్న గెట్ టుగెదర్ పార్టీలో ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ భోజనానికి పోయినా, ఫోన్ చేసుకున్నాం. ఒక షటిల్ కోర్ట్ ఓపెన్ చేసారు అదే రోజు. వాళ్ళు నన్ను వెయిట్ చేశారు. షటిల్ కోర్ట్ పోయినా 1 అవర్ అలా కూర్చున్నా. 1.5 అవర్ పడుకున్నా. వచ్చి 1 అవర్ వాకింగ్ చేసిన. వాళ్ళు ఫోన్ చేసినాక ఇక్కడ వచ్చి అందరం మీకు వచ్చినాం మేము అని. వాళ్ళు ఉన్నటువంటి మైనంపల్లి కొట్టిపించినాక వచ్చారు. వచ్చినాక ఇట్లా జరిగిందంటే సరే ఓ ఫ్రెండ్లీగా ఉన్నాడు నాతోటి. మీరు కూర్చున్న పక్క సీట్ని కూర్చొని వచ్చి ఎలక్షన్లో, కాంగ్రెస్ ఎలక్షన్లో ఈయనే కూర్చొని నేను సపోర్ట్ చేయమంటే చేస్తాను. మనకు ఫ్రెండ్లీగా ఉన్నాడు కానీ మనకు ఫోన్ చేసాం. ఇదేం పద్ధతి? వాడు సాయంత్రం కొట్టాడు, వాడు ఎవడాడు ఇంతకు పద్ధతి కాదు. చిన్న డిస్టర్బెన్స్ చేసి నీ వాల్యూ అవుతా అన్నట్టు మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే రఫ్ నువ్వేం చెప్పేది మాకు అది నువ్వేం చెప్పాయంటే నువ్వేం చేస్తావు అని అడిగి నేను
7 కంటాడు సై అన్న నేను కూడా అట్లా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి మంచిగా. ఏమో బూతులు కూడా మాట్లాడినట్టు వీడియో కాల్స్ అవన్నీ అట్లా తిట్టుకోవడం జరిగింది ఇద్దరు. నువ్వెంత నేనెంత వస్తా అంటే రా అన్న మల్కేరు. మల్కేరు కూడా నేను ఫస్ట్ పోయినా. నేను పోలీసులు ఏం చేసి ప్లీజ్ అన్న పొద్దున ఉండదు మీరు ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి. నేను మళ్ళీ ఆఫీస్కి వచ్చిన ఆఫీస్లో హౌస్ అరెస్ట్ పెట్టినాను పోస్ట్ తీసుకోవాలి. అంటే ఆయన చాలా సార్లు కూడా బండి సంజయ్ పైన కావచ్చు లేకపోతే హరీష్ రావు పైన కావచ్చు ఇలాంటి మాటలు మాట్లాడిన విధానం ఆయన ప్రతి చోట ఇదే పని అనేది. ఆయన ఎక్కడ నీట్గా మాట్లాడాడు. నీట్ అనేది లేని శబ్దంలో నోటి రాదు. ఆయన రఫ్ అనే లాంగ్వేజ్ ముందు వస్తుంది, అది రావద్దు. నువ్వు పొలిటికల్గా అందరు సొసైటీలో ఉన్నప్పుడు సొసైటీ దగ్గర నువ్వు మాట్లాడాలి. ఆ సొసైటీ నెసే లేదు నీ దగ్గర, ఏం ప్రయోజనం? అంటే ఇది మల్కాజ్గిరి అనేది మైనంపల్లి అడ్డా అని చెప్పేసి మార్చుకుండు అని చెప్పేసి బయట టాక్ ఉన్నది. కానీ సడన్ గా మీరు వచ్చి దానికి వార్నింగ్ ఇచ్చడానికి అరే నా అడ్డా అంటే నడుస్తుంది, మన అయ్యేదన్నా మన అయ్యే మన అయ్యే కొన్ని టేబుల్ ప్రాపర్టీ మనం చెప్పిందా? వీళ్ళు ప్రజలందరూ కోరుకుంటేనే నువ్వు ఎమ్మెల్యే అవుతావు. నీ అడ్డా అంటే నువ్వు ఎమ్మెల్యే నువ్వు ఒకరిని వేసుకుని ఓటు నడుస్తావా? గెలుస్తావా? అది కాదు. ప్రజలు ఉంటేనే మనం ఉన్నట్టు, ప్రజలు లేకపోతే మనం లేనట్టు. అది గమనించుకోను. ఇలా 52,000 ఓట్లతోటి నువ్వు మల్కేర్ కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయింది. అంతకుముందు 79,000తో గెలిచినాం. మళ్ళీ 79,000తో గెలిచినాం, 52,000 వెళ్తావు మైనస్ అయిపోయినాడు కదా. ఏం బలం లేదంటారు మైనంపల్లికి? ఇంకేదో అయిపోయింది, క్లోజ్, చాప్టర్ క్లోజ్ అయినట్టు. క్లోజ్ చేస్తా అంటారు మీరు? క్లోజ్ అయినట్టే. మనం క్లోజ్ చేసేయండి, భగవంతుడు క్లోజ్ చేస్తుంది. మనం క్లోజ్ చేసేమన్నారు, భగవంతుడే క్లోజ్ చేస్తుందండి, ఇంకేముంటారు? అంటే మీరు బయటకు వచ్చి సవాల్ విసిరారు కదా, నీ సంగతి అని అయిపోయింది ఇక్కడ చీగొట్టుకుంటారు జనాలు, నేను వస్తా రాజకీయాలకి, నాకు పార్టీ టికెట్ ఇస్తే నేనే నిలబడతా, దానికేమో. ఇప్పుడు అరుణాచలం అంటాడు దేవుడు షా ఇచ్చాడు నేను చేశాను, అట్లే మనకు దేవుడే ఇవ్వాలి వరం. దేవుడు ఇస్తే వరం వస్తుంది, దానికేమో. ప్రజలు దేవుళ్ళే, ప్రజలు లేనిది ఓటు పడదు. నేను ఒక్కరిని 10 మంది మెయింటైన్ చేసి 100 మంది తీసుకోదు ఓటు పడాయి. ప్రజలు నిర్ణయించి కొట్టారు, ప్రజల నిర్ణయమే మన నిర్ణయం. అలా అంటే మీ ధైర్యం ఏమంటారు? మైనంపల్లిని ఎదుర్కోవాలంటే చాలా మంది పెద్ద పెద్ద నాయకులే వెనుకపోతారు, కానీ రాధాకృష్ణ యాదవ్కి ఏం ధైర్యం? మైనంపల్లి అయితే బచ్చా మనకి అట్లా. అంటే అసలు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు. ఏ అధికారం ఉంటే ఏముంది నీకు? నీకేమో హోదా ఉందండి, నువ్వు మినిస్టరా, నీకేమో హోదా ఇచ్చిందా? కొన్ని ఓడిపోతే ఏమీ లేదు నీకు, ఖాళీ ఓడిపోయిన ఎక్స్ ఎమ్మెల్యే అంతే. కాంటెస్టెడ్ ఓడిపోయిన అయిపోయా కదా. నీకు పార్టీ కాంగ్రెస్ పార్టీ నీకు ఏం హోదా ఇవ్వలేదు కదా, వాళ్ళు నడిపించుకుంటారు కదా, ఏ హోదా లేకుండా. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నడిపించుకుంటుంది అంతే, మీరేం చేస్తారు? వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నడబెట్టుకొని నడిపించుకుంటారు అంతే. మీ మీదకి మైనంపల్లి రోహిత్ ఇక్కడ దాకా వచ్చి సవాల్ విడిచిండు, కారు పైన కూర్చుండు, చూసుకుంటా అని మాట్లాడడం జరిగింది. ఎలాంటి ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్లి రోహిత్, నేను అనేది ఏంటంటే రోహిత్కు మనకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాన్స్టిట్యున్సీకి ఆయనకు సంబంధం లేదు. ఆయన కాన్స్టిట్యున్సీ మీద అక్కడ పోయి కొట్లాడుకోవాలి. అదే ప్రజల దగ్గర పోయి ఇట్లా మాట్లాడాలి, కార్లలో కూర్చొని ఆడ మాట్లాడాలి. మా దగ్గర కాదు, మా దగ్గర తరిగితరం కొడతారు ప్రజలు. ఆయనకేం సంబంధం అండి? రేపు మీ కాంగ్రెస్ పార్టీలో అంటారు, నీకేం పని రాయడానికి? అంటే మైనంపల్లికి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఆయన వాళ్ళ తనయుడు కాబట్టి వచ్చిండేమో. అట్లా రాకూడదు కదా. ఇప్పుడు తనయుడు అయినా నువ్వు హోదాలో నువ్వు మామూలు నార్మల్గా ఉంటే ఏం కాదు, వచ్చినా కూడా తండ్రిని తిట్టినందుకు వచ్చిన తండ్రిని తిట్టినందుకు వచ్చినప్పుడు నన్ను కూడా తిట్టిన వాడు. నీకు అర్థం ఉండాలి. ఇప్పుడు నువ్వు మాట అంటే నేను పెరిగిన, నేను అన్న అప్పటి కూడా నీకు బీపీ పెరుగుతుంది, జాగ్రత్త ఉన్నాను. అంటే అట్లా ఇక్కడికి వచ్చి మీ అడ్డలోకి వచ్చి మా మల్కేజ్కి వచ్చి నేను కూడా పోయినా కదా. మల్కేజ్కి ఆయన ముందు నేనే పోయినా. మేము పోలీసులు ఆపారు అంతే, పోలీసులు వచ్చిర్రు, అన్న ప్లీజ్ వెళ్ళిపోతే వచ్చేసినాను. ఇప్పుడు మనకు రెస్పెక్ట్ పోయి, రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే డిపార్ట్మెంట్లు చెప్పారు మా మాట రెస్పెక్ట్గా చెప్తాను వెళ్ళిపోను అంటే వచ్చేసినా. నువ్వు వచ్చే అంతా కూడా అలౌడ్ చేసినావు, నేను అలౌడ్ చేయలే. సింగిల్ మ్యాన్ పోయినా సింగిల్ మ్యాన్ సీఏ దగ్గర మాట్లాడినా వచ్చేసినా. ఇలాగ నేను అలౌడ్ చేయలేడా? సరే కొడితే ఆయన కొడితే వాడుతుండొచ్చు, లేకుంటే నేను కొడుతుండొచ్చు. 10 4 కొడితే నేను 1 కొట్టలేనా? అంతే.